ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి శ్రీ మహాభారతంలో మనం ఆది పర్వంలో ఉన్నాం. ఈ ఆది పర్వంలో జనమేజయుల వారు తమ యొక్క మంత్రులందరినీ కూడా రావించి నాయనగారు స్వర్గస్థులవ్వడానికి కారణమేంటి అని ఆ విషయాన్నంతా కూడా తెలుసుకుని, ఆ తరువాత విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ మీరు చెప్పినవి అసలు ఆ బ్రాహ్మణుడు ఆ తక్షకుడు వారిద్దరి మధ్యన ఉన్నటువంటి సంవాదాన్ని ఎవరు విన్నారు అని ఆయన అడిగారు అని మనం నిన్న ఆపుకున్నాం. ఇవాళ దాని కొనసాగింపు చెప్పుకోవడానికి మనం ముందు ఒక్కసారి పరమాత్మను వ్యాసుల వారిని కూడా ధ్యానం చేసి ఇవాల్టి కథా కార్యక్రమంలో అడుగిడదాం. ఓం అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మీ దాకా ఈ విషయం ఎలా వచ్చింది? ఈ ఉభయుల మధ్యన జరిగినటువంటి సంవాదాన్ని ఎవరు తెలుసుకున్నారు? ఓ మహారాజా, ఆ తక్షకుడు ఆ కశ్యపుడు ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంవాదం అయిన తర్వాత మార్గంలో మరొక వ్యక్తి కలిశాడు. ఈ సమాచారం అంతటినీ కూడా అతడు మాకు చెప్పాడు అన్నారు మంత్రులు. తక్షకుడు భస్మం చేసినటువంటి చెట్టు, తక్షకుడు కాటు వేశాడని మనం చెప్పుకున్నాం. ఆ చెట్టంతా కూడా ఆకులు, చిన్న చిన్న కొమ్మలు ఇవన్నీ కూడా భస్మైపోయాయి. బాగా పెద్దదైనటువంటి మాను, బాగా వెడల్పోయినటువంటి కొమ్మలు అవి అంటుకుపోయినా ఇంకా మిగులుతాయి కదా. అలా మిగిలిపోయినటువంటి వాటిని ఈలోగా వీళ్ళిద్దరూ మాట్లాడుకునేలోగా అలా వచ్చిన వాడు ఎవడో ఒకడు ఏరుకోవడానికి వచ్చేట ఇంట్లో వంట చెరుకు కోసం. వాడు ఏరుకునేలోగా మళ్ళీ చెట్టు మామూలైపోయింది. ఆ చూసిన వాడు ఎవడున్నాడో అలాంటి వాడు మాకు చెప్పాడు అన్నారు వీళ్ళు. ఇంతకీ దగ్ధం చేయబడేటువంటి చెట్టు ఏ మర్రి చెట్టు అయితే మనం చెప్పుకున్నామో, ఈ మర్రి చెట్టు కొమ్మలు కొట్టుకుని అవి ఎండిన తర్వాత వాటిని వంట చెరుగ్గా తీసుకెళ్లాలని ఆ దగ్గర గ్రామంలో వాడు ఎవడో ఒకడు వచ్చాడు. వీళ్ళిద్దరూ నీ గొప్ప ఏంటి నీ గొప్ప ఏంటి, మనం ఒకళ్ళొకళ్ళని చూపించుకుందాం అనుకున్నారుగా. వాడప్పుడు ఆ చెట్టు మీద ఉన్నాడు. ఈ తక్షకుడు కాటు వేయడం వల్ల ఆ చెట్టు మీద ఉన్నవాడు ఎప్పుడైతే చెట్టంతా ఒక్కసారిగా పొగలొచ్చేస్తోందో వాడు దూకేశాడు. ఆ పొగల తర్వాత మంటల తర్వాత చెట్టు మాడి మసైపోయింది. వాడు పక్కకు దూకేశాడు. ఆ భయంగా చూడడం, అంత పెద్ద సర్పాన్ని వాడు బతుకుండగా ఇప్పటిదాకా చూడలేదు, ఎవరమో కూడా చూడలేము తక్షకుడిని. అంతటి భారీ సర్పం చూసేప్పటికల్లా వాడికి మతిపోయింది. వాడు భయపడి దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇందాక ఎక్కడైతే చెట్టు పోయిందో అక్కడే మళ్ళా చెట్టు వచ్చేసింది. వీడికి ఇందాక పామును చూసి కాటేసినందువల్ల చెట్టు కాలిపోతే జరిగినటువంటి ఆశ్చర్యం కంటే చెట్టు మళ్ళా తిరిగి మళ్ళీ యథాప్రకారంగా నుంచోవడం అన్న విషయం చూసేప్పటికల్లా వీడికి ఇంకా ఆశ్చర్యం వేసింది. వాడు ఆ నోట ఈ నోట చెప్పగా అందరికీ ఒక విచిత్రం జరిగితే మనందరం కూడా అదే చెప్పుకుంటాం కదా ఒకరి తర్వాత ఒకరు. రాజేంద్ర, ఇంతకీ ఆ కశ్యప ప్రభావం వల్ల ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ మనిషి కూడా పునర్జీవితుడయ్యాడు.
ఇదయ్యా అందులో జరిగింది అన్నారు. దీన్నంతటినీ మీరు కూడా విన్నారు కదా ఓ మహారాజా, ఇప్పుడు మీరు ఏది ఉచితమనిపిస్తే ఆ పని చెయ్యండి అన్నారు మంత్రులందరూ కూడా జనమేజయుల వారితో. అప్పుడు మళ్ళా సూతుల వారు అంటున్నారు, ఓ శౌనక మహాముని, మంత్రులు చెప్పినటువంటి వృత్తాంతమంతా విన్నటువంటి జనమేజయుల వారు కుమిలిపోయారు. తండ్రి యొక్క మరణం అనుకోని రీతిలో జరగడం ఎవరికైనా కష్టమే. వృద్ధాప్యం వల్ల వెళ్ళిపోవడం అన్నది అందరం అనుభవించేది, అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అన్నది మనం అనుకోనిది. దానికి ఆయన చాలా కుమిలిపోయారట. దీర్ఘంగా వేడిని నిట్టూర్పులు విడిచాట ఆయన. పద్మాల్లాంటి కళ్ళల్లోంచి ఏకధారగా నీళ్లు కారాయట. అంతటి మనోనిబ్బరం కలిగినటువంటి జనమేజయుడికి కూడా. ఆ రాజు కొంతసేపు కళ్ళు మూసుకున్నారు. మనసులో ఒక నిశ్చయానికి వచ్చారు. కోపంతో బాధపడుతూ ఉన్నటువంటి ఆయన నీళ్లను స్పృశించాడు. ఎందుకు స్పృశించాడు నీళ్ళని? కోపంతో ఉన్నవాడు మాట్లాడేయచ్చు కదా. నీళ్ళని ఎందుకు స్పృశించాడు? మనం హోమాలలో ఒక పరమాత్మతత్వానికి ఇచ్చినటువంటి హవిష్య అయిన తర్వాత ఉపస్పృశ్య అని నీళ్లు ముట్టుకుంటాం. మళ్ళా మన అర్చనల్లో కూడా ఏదైనా ఒక ఉపచారం అయిన తర్వాత మళ్ళా జలం చూపిస్తాం. పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటాం. ఎందుకు అది అలా చేయడం? ఈ రెండింటికి కారణం ఏంటంటే, అప్పటిదాకా ఉన్నటువంటి ఆ జలం పరిశుద్ధమైన జలం. ఆ పరిశుద్ధమైన జలం వారికి దాహార్తిని తీరుస్తుంది. అలాగే వేడివేడి నిట్టూర్పులతో ఉన్నటువంటి ఆ జనమేజయుల వారి యొక్క కళ్ళమట నీళ్లు కారుతున్నాయి. అందువల్ల నీరు ముట్టుకున్నాడు అంటే తాను పడుతున్నటువంటి బాధని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేశాడని అర్థం. అలాంటి ప్రశాంతమైనటువంటి మనస్సులోకి వచ్చాడు ఆయన. వచ్చి విధిపూర్వకంగా నీటిని స్పృశించాడని కూడా చెప్పారు ఇక్కడ. విధిపూర్వకంగా అంటే ఆచమ్యావం కేశవాయ స్వాహ అని కేశవనామాలన్నీ చెప్పుకొని నీళ్లు ముట్టుకున్నాడు. ఇంతకీ ఈ నీళ్లు ముట్టుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, తాను చెయ్యబోయేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనికి మరి మనం కూడా ఏం చేస్తాం? మన శంకుస్థాపన అన్నాం, శంకుస్థాపనం కరిష్యే అని కదా వదిలిపెట్టాం. ఇలాగా ఒక పని చేద్దామనుకున్నప్పుడు సంకల్పించుకుంటాం కదా, ఆ సంకల్పించుకోవడానికి నీళ్లు ముట్టుకోవడం అది కూడా ఒక కారణం. అంటే ఆయన ఏ పని చేయబోతున్నాడో అది మనసులో సంకల్పించుకున్నాడు. నీళ్లు ముట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మంత్రులకు చెప్తున్నాడు, ఓ మంత్రులారా, నా తండ్రి స్వర్గస్థుడైనటువంటి విషయాన్ని మీరు చెప్పిన తర్వాత నేను నా కర్తవ్యాన్ని నా బుద్ధి ద్వారా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యబోయేది మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. దుర్మార్గుడైనటువంటి దురాత్ముడైనటువంటి ఆ తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడం తథ్యం. ఇందులో రెండవ ఆలోచన అంటూ లేదు. శృంగి చెప్పినంత మాత్రాన నా తండ్రిని ఆ తక్షకుడు విషంతో దగ్ధం చేస్తాడా? ఈ పాపాత్ముడు మా తండ్రిని బతికించడానికి వస్తూ ఉన్నటువంటి ఆ కాశ్యపుణ్ణి వెనక్కి పంపించేశాడు. ఆ కశ్యపుడు గనక నా తండ్రి దగ్గరికి వచ్చి ఉంటే ఆ చెట్టు ఎలా పునర్జీవమైందో అలా నా తండ్రి కూడా బతికి ఉండేవాడు కదా. కానీ అతన్ని ప్రలోభపెట్టి వెనుకకు మరల్చాడు ఈ తక్షకుడు. అందువల్ల ఈ తక్షకుడు మా తండ్రి విషయంలో పెద్ద తప్పే చేశాడు. దానికి తగినటువంటి ఫలితాన్ని ఆ తక్షకుడు ఇప్పుడు అనుభవించవలసిందే. అందుచేత ఉదంగ మహర్షికి నాకు లేక మాకు సంతోషాన్ని కలిగించే విధంగా ఆ తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఉదంకుల వారికి ఎందుకు సంతోషం? ఇక్కడ జనమేజయుల వారికే కదా సంతోషం.
ప్రతీకారం తీర్చుకుంటే. ఉదంకుల వారికి ఎందుకు? మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఉదంకోపాఖ్యానంలో ఏం జరిగింది? ఆ పౌష్య మహారాణి యొక్క కుండలాల్ని అతడు తీసుకున్నాడు. దారిలో మధ్య మార్గంలో సాయం సమయమైంది. సంధ్యావందనం చేయడం కోసం కుండలాలు పక్కన పెట్టాడు. ఎప్పుడు ఆ కుండలాలు దొరుకుతాయా అని కూర్చుకున్నవాడు తక్షకుడు. ఆ కుండలాలను ఎత్తుకుని పారిపోయాడు కదా నాగలోకానికి. అలా ఉదంకుల వారికి కూడా కోపం తెప్పించాడు. అందుకని ఉదంకుల వారి యొక్క కోపము నా కోపము కూడా తీరే విధంగా ఆ తక్షకుణ్ణి శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు మళ్ళా సూతుల వారు అంటున్నారు, ఓ శౌనక మహర్షి, ఇలా మంత్రులందరికీ కూడా చెప్పి వాళ్ళ యొక్క ఆమోదాన్ని కూడా తీసుకుని జనమేజయ చక్రవర్తి సర్పయాగానికి ముహూర్తం పెట్టాడు. చూసారా, ఒకరు చేసినటువంటి తప్పు ఆ వంశం మొత్తాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోదలిస్తే నాగలోకానికి వెళ్ళి తక్షకుణ్ణి పిలిపించి నువ్వా నేనా అని బాహాబాహి యుద్ధం చేసి చంపడమో చావడమో చేయొచ్చు. కానీ కోపం సర్వానర్థాలకి మూలం. ఆ కోపం వల్లే కదా శృంగి తండ్రి మెడలో పాము వేస్తే, పోనీ బతుకున్న పాము కాదు, అది కాటేసి చంపేయడానికి, చచ్చిపోయిన పాము అది అవమానంగా భావించి శాపం ఇచ్చాడు. మరి ఇప్పుడు జనమేజయ చక్రవర్తి చేసేది ఇది న్యాయమా అన్యాయమా? ఒక పాము కోసం మొత్తం పాములన్నింటికీ కూడా సర్పయాగం చేయడం న్యాయమా అన్యాయమా? అంటే కోపంలో ఉన్నవాడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. అలా కోల్పోయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదే మాట మనకి ఎవరు చెప్పారు? ఇంకొక పురాణంలో కూడా చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకి నిప్పంటించిన తర్వాత ఆయన ఆ ఊపులో మొత్తం లంకంతా కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సముద్ర తీరానికి వెళ్ళి ఆ తోక నీళ్ళలో ముంచి లేయాలి అంటాడు. తోకం నిప్పు ఆరిపోయింది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే లంకంతా కూడా భీషణమైనటువంటి అగ్నిజ్వాలలో దగ్ధమైపోతూ ఉంటుంది. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది కదా సీతాదేవి కూడా అక్కడే ఉందన్న సంగతి. అంటే తాను చేసేటువంటి పని అద్భుతమైన కార్యం అనుకుంటూ తగలెట్టేశాడు. అప్పుడు సీత ఉందన్న సంగతి గుర్తు రాలేదు ఆయనకి. పూర్తిగా తగలెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది సీత కూడా లోపలే ఉందన్న సంగతి. అయ్యయ్యో, కోపం సర్వానర్థాలకి మూలం కదా. కోపం ఎంతవరకైనా సరే మనిషిని దిగజార్చేస్తుంది కదా. కోపం గురువుని చంపేస్తుంది. గురువు గారి మీద కూడా చెయ్యి చేసుకునేట్లా చేస్తుంది కోపం. గురువున్ హంతి అన్న మాట ఉపయోగిస్తారంటే చంపేస్తుందని గురువును కూడా. అలాగే బాగా పెద్దవాళ్ళని కూడా అధిక్షేపించేట్లా చేస్తుంది. బోడి నువ్వు చెప్పేదేంటి అన్న మాట కూడా 80 ఏళ్ల వాళ్ళ మీద మనం అనేయగలం. ఎందుకంటే ఆ కోపం అలాంటిది, ఏమన్నా అనేయగలం. అంగో ఇలాంటి పరిస్థితుల్లో కోపం ఎంత దారుణమైందో నా స్థితి నాకు తెలుస్తోంది. మరి నా తెలివితేటలు, నా బుద్ధి ఇవన్నీ ఏమైపోయాయి, ఇవన్నీ కాల్సనా అని ఏడిచాడు ఆయన. ఆ తర్వాత ఎవరో పైన చారుణులు ఎవరో అంతా కాలింది కానీ సీతామ్మవారున్న వృక్షం మాత్రం కాలలేదు, ఆవిడ బాగుందన్న మాట వాళ్ళ ద్వారా విని అమ్మయ్యా అనుకున్నాడు తప్ప, లేకపోతే ఆయనకి దడా వణుకు పట్టుకుంది. ఇప్పుడు ఒక్క పాము కోసం ఈయన ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో యాగానికి తగిన ప్రదేశం, తగిన సంభారాలు, దానికి కావలసినటువంటి హోత, ఉద్గాత, ప్రహోత, అధ్వర్యుడు, 4 వైపులా 4 కూర్చుంటారు. వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత, ఓ ఋత్విజులారా, దుర్మార్గుడైనటువంటి తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు. నేను కూడా ఆ ప్రకారంగానే ఆ తక్షకుడి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. దీని కొరకు నేను ఏం చెయ్యాలో చెప్పండి. ఇటువంటి కార్యం గురించి మీకు తెలిస్తే ఆ కార్యం ద్వారా తక్షకుణ్ణే కాదు వాడి బంధుకోటిని కూడా అగ్నికి ఆహుతి చేస్తాను అన్నాడు. పూర్వం నా తండ్రిని ఏ విషాగ్నిజ్వాలకి తక్షకుడు గురి చేశాడో
అదే అగ్నిజ్వాలకి ఆ తక్షకుడు మాడి మసైపోవాలి అన్నాడు. పోనీ విచిత్రం ఏంటంటే ఏ సౌరయాగము, ఏ ఆప్తోర్యామము, ఏ అగ్నిష్టోమము, ఏ అతిరాత్రము, శాంతపనము, వాజపేయము, అశ్వమేధము అయితే అంతకుముందు వాడు ఎవడో చేశాడు కాబట్టి మనం కూడా చేసేయచ్చు అనుకోవచ్చు. ఇది ఇంతకుముందు ఎవడో చేయలేదు, ఆ తర్వాత కూడా ఎవడూ చేయలేదు. ఈ ఒక్క గొప్పతనం జనమేజయుల వారికి మాత్రమే దక్కింది, సర్పయాగం అనే మాట. మహారాజా, నీవు చెప్పిన విధంలో చెయ్యడానికి అవకాశం ఉంది. దీనికి దేవతాగణాలు ఇదివరకే ఒక దారి చూపించి ఉన్నాయి. ఆ దారి ఏంటో మీకు చెప్తాం అన్నారు వీళ్ళు. అంటే ఇలాంటి సంకల్పం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని. అందువల్ల ఈ యజ్ఞం నీ ద్వారానే జరగాలి అని దేవతాగణాలని కూడా నిర్ణయించి ఉన్నాయి. అందువల్ల ఈ యజ్ఞాన్ని నీవు తప్ప ఎవరూ చెయ్యలేరు. ఈ మాటని వీళ్ళెందుకు చెప్పారు? ఇప్పుడంటే జనమేజయుల వారు ఒక 5000 సంవత్సరాల క్రితం ఉన్నారు. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలానికి జనమేజయుడు 5000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. కానీ కద్రువ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం శపించింది. అంటే ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో జరుగుతుంది అని దేవతాగణాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి యాగ ప్రక్రియల్లో సర్పయాగాన్ని కూడా చేర్చారు. అది కూడా ఎవరు చేయవచ్చు? జనమేజయుల వారికి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. ఎప్పుడైతే ఈ మునులందరూ కూడా ఈ మాట చెప్పారో జనమేజయుడు అనుకున్నట్ట, ఇంకా నేను తక్షకుణ్ణి అగ్నిజ్వాలల్లో మాడి మసి చేసేయచ్చు అనుకున్నాడు. నేను సర్పయాగాన్ని చేద్దామనుకుంటున్నాను, మీరు ఆ యాగానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా మా మంత్రిమండలికి చెప్పి సిద్ధం చేయించండి అన్నాడు. అప్పుడు శాస్త్రంలో ఏ రకంగానైతే చెప్పబడిందో సర్పయాగానికి హోమగుండం, అలాంటి హోమగుండాలని ఏర్పాటు చేశారు. వేద విద్వాంసులు, బుద్ధిమంతులు శాస్త్ర ప్రకారంగా యజ్ఞ మండపాన్ని తయారు చేశారు. ఒక మహాయాగం చేయాలంటే హోమగుండాలు 4 చుట్టూతా ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద తిన్నె మీద 6 అడుగుల ఎత్తు తిన్నె మీద దానికి సంబంధించిన మంటపావాహన చేస్తారు. ఆ మంటపావాహనకి 4 పక్కల 4 రకాల హోమగుండాలు ఉంటాయి. అలా సర్పయాగానికి అన్నీ కూడా సర్వం సన్నద్ధం చేశారు. జనమేజయుల వారికి దీక్ష ఇచ్చారు, అంటే కంకణం కట్టారు. ఇలా యజ్ఞం ప్రారంభమవుతున్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఈ యజ్ఞానికి విఘ్నం కలుగుతుంది అన్న మాట వినబడింది. ఎవరు చెప్పారు అంటే, ఈ యజ్ఞం తయారు చేయడానికి హోమగుండాలని, మంటపాన్ని, 16 స్తంభాలతో ఉన్నటువంటి అతిపెద్ద యాగశాలని ఏర్పాటు చేయాలి. అలాంటి యాగశాల అది నిర్మాణం చేస్తూ ఉంటే, అలాంటి నిర్మాణాల కోసం వచ్చిన వాళ్ళలో కొంతమంది వాస్తు శాస్త్రవేత్తలు ఉంటారు. అలాంటి వారిలో ఒక వాస్తు సిద్ధాంతం బాగా తెలిసినవాడు ఈ యజ్ఞం పూర్తిగా జరగదు అని చెప్పేశాడు. చూసారా ఎంత గొప్పగా అతను చెప్పగలిగాడు. ఈ ప్రదేశంలో ఈ కాలంలో ఇక్కడ చూపించినటువంటి కొలతల ప్రకారం గనక ఈ మంటపం నిర్మిస్తే, అంటే అప్పటికే నిర్మించేశారు, నిర్మిస్తే ఆ ఫలితం వల్ల యాగం పరిపూర్ణంగా సాగదు, మధ్యలో ఆగిపోతుంది అన్నాడు అతను. ఒక బ్రాహ్మడి కారణంగా ఈ యజ్ఞం ఆగిపోతుందని కూడా చెప్పేశాడు. అప్పుడు జనమేజయుల వారు ఉత్తర్వులు ఇచ్చారట, నా అనుమతి లేకుండా యాగశాల ప్రాంతంలోకి ఎవ్వడూ రావడానికి లేదు అని. ఎవరన్నా రావాలనుకుంటే జనమేజయుల వారి యొక్క అనుమతి తీసుకోవాలి. అప్పుడు విధి విధానాలతో సర్పయాగం ప్రారంభమైంది. తమ తమ కార్యక్రమాల్లో ఋత్విక్కులందరూ కూడా నిమగ్నులై ఉన్నారు.
అక్కడ అందరి కళ్ళు కూడా యజ్ఞాగ్ని జ్వాలల వల్ల ఎర్రబడ్డాయి. ఋత్విక్కులందరూ కూడా నల్లటి వస్త్రాలు ధరించారు. అంటే ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క రంగు బట్ట కట్టమని శాస్త్రం. సమస్త సర్పాలని కూడా వాళ్ళ మనసుల్లో ధ్యానించారు. ఒక్కొక్క సర్పాన్ని ఆవాహన చేశారు. ఓం కర్కోటకాయ స్వాహ అని కర్కోటక మంత్రం చెప్పి కర్కోటకుడి పేరు చెప్తే ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఆ హోమగుండంలో పడిపోతున్నాయి. ఇంకా ఒక్కొక్క పేరుతోటి ఎన్ని పేర్లు అయితే మనం ఇందాక అంతకుముందు చెప్పుకున్నాం, కొన్ని పేర్లు ఒక 2-3 రోజుల క్రితం ఒక 50 పేర్ల దాకా చెప్పుకున్నాం. అలా ప్రముఖమైనటువంటి సర్పాలు, వాటి కింద ఉండేటువంటి గణాలు, వాటి కింద ఉండేటువంటి సామాన్య సర్పాలు, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఒకవేళ మామూలు సర్పాల పేర్లు తెలియపోతే అవి ఏ గణం కింద ఉన్నాయో ఆ గణం మొత్తాన్ని పిలిచారు వాళ్ళు. అంతే, కుప్పలు కుప్పలుగా వచ్చి ఆ బ్రహ్మాండమైనటువంటి హోమగుండాల్లో సర్పాలు పడిపోతున్నాయి. ఎందుకంటే మంత్రంతో పిలుస్తున్నారు అక్కడ. ఇంకా ఎవరు పట్టుకున్నా కూడా ఆగే పని లేదు, ఎవరూ ఆపలేరు. ఈ 2 రకాల పద్ధతులు ఉంటాయి. మంత్రానికి కట్టుబడి వచ్చేయవలసిందే. అలాగే ఆ మంత్ర ప్రభావానికి ఇంకొకడెవడూ కూడా అడ్డు పెట్టలేడు. ఆ పైన పిలువబడుతూ ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా చేష్టలు ఉడిగిపోయి, అంటే అవి ఆగడానికి ప్రయత్నించినా ఆగలేకపోతున్నాయి. ఏ చెట్టునో చుట్టుకుంటే పెద్ద పెద్ద సర్పాలన్నీ కూడా వెళ్ళి చెట్లను చుట్టుకున్నాయట. కూకటి వేళ్లతో సహా చెట్లు పైకి లేచిపోయి వాటితో పాటు వచ్చి పడిపోతున్నాయి హోమగుండాలు. అలా జరుగుతోంది. ఇంకా పెద్ద పెద్ద ఫూత్కారాలు చేస్తున్నాయట, బుసలు కొడుతున్నాయట. అయినా సరే వాటి బుసలన్నీ కూడా హోమగుండాల ముందు నిర్వీర్యమైపోతున్నాయి. అలా ధారాపాతంగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నాయి. తెల్లవి, నల్లవి, నీలం సర్పాలు, వృద్ధ సర్పాలు, చిన్న పిల్లలు కూడా చుట్టలు చుట్టుకుని వచ్చి పడిపోతున్నారట. అందులో కొన్ని సర్పాలు క్రోసు పొడవు ఉన్నాయట. క్రోస్ అంటే 2 మైళ్ళు. కొన్ని 4 క్రోసుల పొడవు ఉన్నాయట. ఇంకా గోకర్ణ ప్రమాణంలో ఉన్నటువంటి సర్పాలు కూడా ఉన్నాయట. అంటే ఇంచుమించుగా ఇది బొటన వేలు నుంచి చూపుడు వేలు చివరి భాగా ఉన్నటువంటి సైజుతో ఉన్న సర్పాల నుంచి ఏకంగా 4 క్రోసులు అంటే 8 మైళ్ళ పొడుగున సర్పాల దాకా చుట్టలు చుట్టుకొచ్చి పడిపోతున్నాయి అందులో. ఈ విధంగా లక్షల కోట్ల సర్పాలు ఆ అగ్నిగుండాల్లో పడిపోతున్నాయి. కొన్ని సర్పాలు చాలా పెద్దవి, ఎత్తైనవి, గుర్రాలంత ఎత్తులో ఉన్నాయి. మరికొన్ని ఏనుగు తొండాల్లా ఉన్నాయి. మరికొన్ని మదించినటువంటి ఏనుగుల్లా మహాకాయాలతో ఉన్నాయి. అన్నీ కూడా దొర్లుకుంటూ వచ్చి ఆ హోమగుండాల్లో పడిపోతున్నాయి. మొత్తం 108 హోమగుండాలు పెట్టారు, అతిపెద్దవి. అంటే 16 అడుగుల లోతు ఉన్నటువంటి హోమగుండాలు. మనకిక్కడ 29 అంగుళాలు ప్రమాణం, అంటే 2.5 అడుగులు మంది. 16 అడుగులు లోతున్నటువంటి హోమగుండాలు పెట్టారు. 108 హోమగుండాల్లో చుట్టలు చుట్టుకుని వచ్చి పడిపోతున్నాయి. ఆ సర్పాలను చూస్తుంటేనే చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భయంతో చేతులు కాళ్ళు ఆడలేదట. అసలు ఇలాంటి సర్పాలు కూడా ఉంటాయా అని. మహా అయితే 6 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు, 20 అడుగుల వరకు చూశారు. కానీ ఆ కాలంలో వాళ్ళు ఇలా మైళ్ళకి మైళ్ళు పొడవున సర్పాలన్నీ కూడా పాతాళాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా భూమిని బద్దలు కొట్టుకుని పైకి వచ్చేస్తున్నాయి. అప్పుడు శౌనకుల వారు అడిగారు, ఓ మహానుభావ సూతుడా, జనమేజయుల వారు ఈ యాగానికి ఎవరెవరిని నియమించారు చేయడం కోసం అని అడిగారు. ఆయన అడిగితే అసలు సర్పాలంతకీ కూడా విషాదాన్ని కలిగించేటువంటి ఆ హోమాన్ని చూడ్డానికి ఎవడన్నా వచ్చాడా? ఇది ఆనందకరమైనటువంటి హోమం కాదుగా మనందరం కలిసి వెళ్ళి చూడ్డానికి. ముందు హోమం మొదలుపెట్టేటప్పుడు చేసేటువంటి ముందు క్రియ చూడడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి వచ్చి పడిపోతుంటే అప్పుడు భయం వేస్తుంది, అసహ్యం వేస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. అంగో అప్పుడు నాయన వాటి వివరాలన్నీ కూడా మాకు చెప్పరా అన్నారు శౌనకుడు వారు. అప్పుడు ఏ ఏ మహానుభావులు అక్కడ సర్పయాగం చేయించడానికి వచ్చారు జనమేజయుల వారికి. ఆ నరపాలుడు అంటే ఆ జనమేజయుల వారు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ సర్పయాగానికి ఋత్విజులుగా వచ్చిన వారి యొక్క పేర్లు చెప్తాను. ఆ యజ్ఞంలో
వేదవేదాంగ విధుడైనటువంటి చెవరుల వారి యొక్క కులంలో జన్మించినటువంటి ప్రఖ్యాతుడైనటువంటి చండభార్గవుడు హోత. ఉద్గాత వృద్ధ బ్రాహ్మణుడైనటువంటి కౌత్సుడు, జైమిని శార్ంగవులు బ్రహ్మలు, పింగళుడు అధ్వర్యుడు. హోత, ప్రహోత, ఉద్గాత, అధ్వర్యుడు నలుగురు ఉంటారని చెప్పాను కదా. ఈ మహానుభావులందరూ వాటికి ఆధ్వర్యం వహించారు. ఇంకా అక్కడికి వచ్చిన వారు ఎవరు? శిష్యపుత్ర సహితుడైనటువంటి వేదవ్యాసుల వారు వచ్చి ఉన్నారు అక్కడ. ఎందుకు? వేదవ్యాసుల వారు జనమేజయుల వారికి కూడా ముత్తాతకి ముత్తాత. మరి వీరి వంశంలోనే కదా మరి ఆయన జన్మించారు. అలాగే ఉద్దాలకుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, పింగళుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, ఆత్రేయుడు, కుండుడు, జఠరుడు, కాలఘటుడు, వాత్స్యుడు, స్వాధ్యాయ జపతత్పరుడు, వృద్ధుడు అయినటువంటి శృతశ్రవుడు, కోలాహలుడు, దేవశర్మ, మౌద్గల్యుడు, సమసౌరభుడు, వారే కాక వేదవేదాంగ విదుషులైనటువంటి మహానుభావులందరూ కూడా ఆ బ్రహ్మాండమైన సర్పయాగానికి వచ్చారు. ఆ మహాసర్పయాగంలో ఋత్విజలందరూ కూడా ఆహూతులిస్తున్నారు. ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఏ ఏ బ్రహ్మాండమైనటువంటి సర్పాన్ని పిలుస్తున్నారో ఆ సర్పం ఆ మంత్రానికి కట్టుబడి చేష్టలు ఉడిగి వచ్చి కట్టలు కట్టుకుని వచ్చి దాంట్లో పడిపోతుంది. అలా యజ్ఞకుండంలో పడిపోతుంటే వాటి యొక్క చర్మాల తాలూకు వాసన ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటా కూడా నిండిపోయింది. కమురుకంపు అంటారు కదా, ఆ కమురుకంపు వస్తోంది. ఇంకా ఆ సర్పాల దేహాల నుంచి కరిగిపోయినటువంటి కొవ్వంతా కూడా కాలవల్లా ప్రవహించింది ఆ చుట్టుపక్కల ప్రదేశాలతో. ఇంకా వాటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటినీ కూడా 4-5 క్రోసుల దూరం కమ్మేసిందిట. ఆ సర్పాల్లో కొన్ని అగ్నిలో పడిపోతున్నాయి, మరికొన్ని ఆకాశంలో ఆగి ఉన్నాయి. ఎందుకు ఆగాయి? ఈ పడిపోయిన సర్పాలు పూర్తిగా దగ్ధమైతే కానీ అవి పడ్డానికి లేదు, అవి కూడా మంత్రానికి కట్టుబడి ఆగిపోయాయి. జనమేజయుడు సర్పయాగం చెయ్యడానికి దీక్ష తీసుకున్నాడని తెలిసి తక్షకుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇంద్రుణ్ణి అడిగాడు. అంటే ఇంద్రుడికి చెలికాడు తక్షకుడు. అప్పుడు జరిగిన విషయమంతా కూడా ఇంద్రుడికి చెప్పుకున్నాడు తక్షకుడు. నేను అపరాధం చేశాను, పరీక్షిత్తుని నేనే చంపాను, అందువల్ల నన్ను రక్షించు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఓ నాగరాజా, ఆ సర్పయాగానికి నీవు భయపడాల్సినటువంటి పని లేదు, నేను నిన్ను రక్షిస్తాను అన్నాడు ఆయన. నీ కోసం ఇదివరకే బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నాను, నువ్వు ఏమీ భయపడకు. ఇంగో నా సింహాసనం, ఈ సింహాసనానికి చుట్టుకుని నీవు కూర్చో, నిన్ను ఎవరు తీసుకెళ్తారో చూస్తాను అన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఇలా ఇంద్రుడు ఓదార్చాడో హమ్మయ్యా అనుకున్నాడు తక్షకుడు. సర్పాలన్నీ అగ్నికి ఆహుతవుతూ ఉంటే వీళ్ళందరికీ మూలమైనటువంటి వాసుకి ఏకధారగా కళ్ళమ్మట నీళ్లు కారుస్తూనే ఉన్నట్ట, ఆపలేడు. అలా అని ఆ శాపాన్ని స్వయంగా విన్నాడు. తల్లి ఇచ్చిన శాపం విన్నాడు. ఏ తల్లి కూడా ప్రపంచంలో ఇలాంటి శాపం ఎవరికి ఇచ్చి ఉండకపోవచ్చు. కొడుకులు నాశనమైపోవాలని ఏ తల్లి కోరుకోదు, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే. ఇంకా కొంతమంది మాత్రమే మిగిలారు. కొన్ని 100 కోట్ల సర్పాలు అగ్నికి ఆహుతైపోయాయి. ఇంకా కొంతమంది మాత్రమే మిగిలారు. వీళ్ళనైనా ఎవరైనా రక్షిస్తే బావుణ్ణు అని అందరూ దైవాలకి కూడా మొరపెట్టుకున్నట్టు ఆయన. ఇంకప్పుడు తన సోదరైనటువంటి జరత్కారువుతో ఇలా అన్నాడు ఆయన, ఓ సోదరి, నా శరీరమంతా కూడా దహించుకుపోతోంది. కళ్ళ ముందే నా వాళ్ళందరూ కూడా అలా దగ్ధమైపోతుంటే నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, దిక్కు తోచడం లేదు. మనస్సంతా శిథిలమైపోయింది, నా కళ్ళు తిరుగుతున్నాయి, నా మనస్సంతా వికలమైపోయింది, శరీరమంతా కూడా పట్టు తప్పిపోతోంది. నేను కూడా వశాన్ని తప్పి ఆ సర్పయాగంలో పడిపోతానేమో అని అనిపిస్తోంది. ఏముంది, వాసుకు యొక్క మంత్రాన్ని చెప్పి స్వాహా చెప్తే అంత గొప్ప వాసుకు కూడా శివుడి మెడలో చుట్టుకుని ఉండే వాసుకు కూడా వచ్చేయాలి. జనమేజయుడు చేసేటువంటి యజ్ఞం మన యొక్క సర్పలోకం మొత్తాన్ని నాశనం చేయడం కోసమే మొదలుపెట్టినట్లుగా ఉంది.
నేను కూడా యమలోకానికి వెళ్తానేమో ఈ రకంగా అన్నాడు ఆయన. సోదరి, ఈ ఆపద నుంచి రక్షించుకోవడం కోసమే నిన్ను ఆ మహానుభావుడికి వివాహం చేశాం. ఇప్పుడు ఆ సమయం వచ్చిందమ్మా, నువ్వు ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి అన్నాడు ఆయన. సోదరి, పూర్వకాలంలో బ్రహ్మదేవుల వారే నాతో చెప్పారు స్వయంగా, నీకు పుట్టబోయేటువంటి ఆస్తికుడు అనేటువంటి కొడుకు ఈ యజ్ఞాన్ని ఆపుతాడు అని. అందువల్ల మా కష్టాలని తొలగించి మా జాతిని నిలపాలి అంటే నీవు నీ కొడుకుని పిలవాలి. బాలుడైనప్పటికీ ఆ పిల్లవాడు పెద్దవాళ్ళలా గౌరవించదగినటువంటి వ్యక్తి అని చెప్పి అన్నాడు ఆయన. సరే, ఇలా ఆస్తికుడిని పిలిచింది. పిలిచి, నాయన, ఇదిరా జరిగిన సంగతి. అందువల్ల నీవు వెళ్ళి ఆ జనమేజయ చక్రవర్తి చేసేటువంటి సర్పయాగాన్ని ఎలా అయినా సరే నీవు నిలుపు చెయ్యాలిరా అందావిడ. అమ్మా, నా మేనమామ ఏ కారణం చేత ఇలా నిన్ను మా నాయనగారికి వివాహం చేశాడో ఆ కారణం చెప్పమన్నాడు ఆయన. ఆ కారణాన్ని ఆమె చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆ కద్రువా వినతల దగ్గర జరిగినటువంటి సంగతి, వాళ్ళు ఒకరికొకరు పోటీపడి పంతం పెట్టుకుని మాట్లాడుకున్న సంగతి, ఆ తర్వాత కర్కోటకుడు తోకను చుట్టుకుని ఆ ఉచ్చైశ్రవానికి ఆ కద్రువు యొక్క మాట నెరవేర్చిన సంగతి, అలా తన మాట నెరవేర్చినటువంటి సర్పాలన్నీ కూడా ఎవరైతే ఒప్పుకోలేదో వారందరూ కూడా ఆ అద్యతన భావిలో జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో నశించాలి అని ఆవిడ చెప్పించిన సంగతి, ఇవన్నీ కూడా ఆ తల్లి చెప్పింది. అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడు ఆ కుర్రవాడు. అప్పుడు తమ యొక్క మామయ్య దగ్గరికి వచ్చాడు. ఓ మహానుభావ, పన్నగోత్తమ, మీకు ఏమీ భయం లేదు. నేను ఆ జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపుతాను. మీరు మనసులో ఎలాంటి దుఃఖాన్ని వహించకండి అన్నాడు. నా ప్రయత్నం మాత్రం జరుగుతుంది అన్నాడు. అలాగే పరిహాసానికి కూడా నేను ఎప్పుడూ ఎవరితోనూ ఇలాంటి పొరపాటు మాటలు మాట్లాడలేదు. ఇంత పెద్ద విషయంలో నేను పరిహాసంగా మాట్లాడటం లేదు. నేను చెప్పేది నిజం. ఆ సర్పయాగాన్ని ఆపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు ఆయన. అందువల్ల మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన అంతా మానండి. మీ సర్పకులం సజావుగా నిలుస్తుంది. ఇది నా యొక్క మాట అన్నాడు ఆ కుర్రాడు. సరే, ఆ తర్వాత ఆ వాసుకి యొక్క భయంకరమైనటువంటి మనోజ్వరాన్ని పోగొట్టాడు ఆ కుర్రవాడు. యజ్ఞశాలకు బయలుదేరి వెళ్ళాడు. ఆస్తికుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యజ్ఞశాల అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మహానుభావులైన వారు అందరూ అక్కడ ఉన్నారని చెప్పుకున్నాం. ఆ కాలంలో ఎవరైతే గొప్పవారు ఉన్నారో అందరూ అక్కడ వచ్చి ఉన్నారు. యజ్ఞమండపంలోకి ప్రవేశిస్తూ ఉంటే ద్వారపాలకులు అడ్డుపెట్టారు. మహారాజు ఏమన్నాడు, నా అనుమతి లేకుండా ఎవరూ యాగశాలలోకి రావడానికి లేదన్నారు. అప్పుడు ఆస్తికులు వారు పెద్ద గొంతుతో ఆ యజ్ఞాన్ని కీర్తించాడు. ఇంకా అగ్నిహోత్రుణ్ణి, జనమేజయుణ్ణి, ఆ యాగం నిర్వహించడానికి వచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా కీర్తించాడట. అంటే వాళ్ళందరికీ జయం కలగాలని ఆశీర్వదించాడు. ఓ భరతవంశోత్తమ, జనమేజయ చక్రవర్తి, నీ యజ్ఞం చంద్రుడి యజ్ఞం వలె, వరుణుని యజ్ఞం వలె ప్రయాగలో ప్రజాపతి చేసినటువంటి యజ్ఞంలా ఉంది. ఉత్తమ గుణాలతో విరాజిల్లుతోంది. మహారాజా, నా ప్రియజనులకు శుభం కలుగ్గాక అన్నాడు. ఈయనేమన్నాడు, నా ప్రియజనులకు శుభం కలుగ్గాక అన్నాడు. ఆయన ప్రియజనులు ఎవరు? వాళ్ళ మేనమామ తాలూకు వంశాలు. వాళ్ళ మేనమామ వాసుకి, అంటే సర్పవంశాలన్నీ కూడా. దేవేంద్రుడు చేసినటువంటి 100 యజ్ఞాలకు సాటిగా ఉంది ఇప్పుడు నువ్వు చేసేటువంటి ఈ సర్పయాగం. ఆ యజ్ఞాలన్నింటిలోనూ నీ యజ్ఞమే చాలా గొప్పది. దేవేంద్రుడు చేశాడు కానీ చాలా యజ్ఞాలు, అన్ని యజ్ఞాల కన్నా నువ్వు చేస్తున్నదే గొప్ప. ఓ మహానుభావ, యమునికి, అంటే యజ్ఞాలు చేసిన వాళ్ళలో గొప్ప వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇక్కడ. ఎవరు గొప్పగా యజ్ఞాలు చేశారో ఒకప్పుడు. యముని యొక్క యజ్ఞం, హరిమేధసుని యొక్క యజ్ఞం, రంతిదేవుల వారి యొక్క యజ్ఞం,
ఈ ముగ్గురు యజ్ఞాలతోనూ సమానంగా ఉన్నటువంటి యజ్ఞమయ్యా అనేది అన్నాడు ఆయన. అంటే రంతిదేవుడు అనేటువంటి ఆయన ఒక చక్రవర్తి ప్రాచీన కాలంలో. ఈయన కూడా దానాల్లో శిబి కర్ణుడు ఎలాంటివాడో అలాంటివాడు. 100 సంవత్సరాల యజ్ఞం చేశాడు ఆయన ఏకధాటిగా. ఓ మహానుభావ, గైడు చేసినటువంటి యజ్ఞం శశిబిందు మహారాజు యొక్క యజ్ఞం రాజాధిరాజు అయినటువంటి కుబేరుల వారి యజ్ఞంతో సమానంగా ఉంది. ఇలాంటి నీ యజ్ఞం ఇంత గొప్పగా ఉంది కదా, అది నా బంధుజనులందరికీ కూడా శుభాన్ని కలిగించుగాక. అంటే ఎలా మాట్లాడుతూ అతన్ని వశం చేసుకుంటున్నాడో చూడండి. ఇంకా నృగమహారాజు, అలాగే అజామీషుడు, దశరథనందనుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి యజ్ఞాలు ఎంత గొప్పవో అంత గొప్ప యజ్ఞాల్లాగే నీ యజ్ఞం కూడా ఉంది. మా వారు ఎవరైతే ఉన్నారో నాకు కావలసిన వారందరికీ కూడా శుభం కలుగుగాక. ఇంకా అజామీఢ వంశీయుడు ధర్మరాజు అయినటువంటి ఆ యుధిష్ఠిరుడు యజ్ఞం చేశాడు కదా, గొప్ప గొప్ప యజ్ఞాలు. అలాంటి యజ్ఞాల్లా నీ యజ్ఞం కూడా ఉంది. మా వంశీకులందరూ కూడా శుభాన్ని పొందుదురుగాక అన్నాడు. సత్యవతీనందరుడైనటువంటి వ్యాసుల వారు స్వయంగా కర్మాచరణం చేసినటువంటి యజ్ఞాలు చాలా ఉన్నాయి. అలాంటి వారి యొక్క యజ్ఞాలతో పోలి ఉంది నీ యజ్ఞం. ఇంకా మా వారందరికీ కూడా శుభం కలుగ్గాక. మహారాజా, నీ యజ్ఞశాలలో ఉన్నటువంటి ఋత్వికులందరూ కూడా సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు గలవారు. ఇంకా మహాజ్ఞాన సంపన్నులు. నీ యజ్ఞంలో వారు అనుష్ఠానపూర్వకంగా పాల్గొంటున్నారు. వీరికి నీవిచ్చేటువంటి దానం ఎన్నటికీ తరగదయ్యా. ఇంకా కృష్ణద్వైపాయనునితో సాటి వచ్చేటువంటి ఋత్విక కూడా ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో లేడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. అలాగే వారి వారి శిష్యులు కూడా అంత గొప్పవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ యజ్ఞం వల్ల నా బంధుకోటందరికీ కూడా శుభం కలగాలి. అలాగే విభావసుడు, చిత్రభానుడు, అలాగే హిరణ్యరేతుడు, హుతభుక్కు, కృష్ణవర్త్ముడు అని మనం పిలిచేటువంటి అగ్నిదేవుడు నీ యజ్ఞంలో దక్షిణావర్త శిఖలతో వెలుగొందుతున్నాడు. అలాంటి ఆహుతులు గ్రహిస్తూ నీ హవిష్యులను దేవతలకు అందిస్తున్నాడు. అలాంటి వాటి వల్ల మా వాళ్ళందరూ కూడా శుభాన్ని పొందాలి. మానవలోకంలో నీతో సమానమైనటువంటి రాజు ఇంతవరకు లేడు, ఇక మీద పుట్టడు కూడా. అందువల్ల ధైర్యం వల్ల నీ మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. నీవు సాక్షాత్తుగా వరుణుల, ధర్మరాజుల, యమధర్మరాజుల అత్యంత ప్రతిభాశాలివయ్యా అని అంటూ నీ వల్ల మా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి అన్నాడు. పురుషోత్తమ, సాక్షాత్తు వజ్రపాణైనటువంటి ఇంద్రుడు ఎలా ముల్లోకాలని రక్షిస్తున్నాడో అలా నీవు ఈ భూమండలాన్నంతటినీ కూడా రక్షిస్తున్నావు. అలాంటి నీ వల్ల మా వాళ్ళందరూ కూడా శుభంగా ఉండాలి. అంటే భూమండలానంతటినీ కూడా నీవు రక్షిస్తున్నావు అన్నప్పుడు ఆ భూమండలంలో ఉన్నవే కదా సర్పాలన్నీ కూడా, అది కూడా నీ బాధ్యత అని చెప్పాడు ఆయన. నీలా ప్రజాపాలన చేసేటువంటి రాజుని ఇప్పటిదాకా చూడలేదయ్యా. ఓ జనమేజయ, నీవు ఖట్వాంగ మహారాజులాగా, నాభాగుడిలాగా, దిలీపుడిలాగా ప్రతాపశాలివి. ఇంకా భీష్మాచార్యుల వారిలాగా ఉత్తమోత్తమ నియమాలని పాటించేటువంటి వాడివి. ఓ మహానుభావ, నీవు కృష్ణ పరమాత్మలాగా సకల సద్గుణ సంపన్నుడవు. ఇంకా యజ్ఞ నిర్వహణలో నీకు సాటి వచ్చేవాడెవరూ లేరు అని చెప్పి ఇలా అనేక రకాలుగా అతన్ని పొగుడుతుంటే సహజంగా స్తోత్రస్య కస్య న తుష్టయి అని శాస్త్రం. మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఎంత గొప్పవాళ్ళండి అంటే సహజంగా మనం మామూలుగా ఉన్న దానికన్నా ఇంకొంచెం లావు అవుతాం కదా. అలాగే జనమేజయుడికి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఆయన సంబరపడ్డాడు. ఇలా అందరినీ కూడా పొగిడాడు ఈ ఆస్తికుడు. అప్పుడు అందరికేసి తిరిగాట జనమేజయుల వారు. ఈ కుర్రవాడిని చూస్తుంటే కుర్రవాళ్ళ అనిపించడం లేదు. మహానుభావులు, వృద్ధులు అయిన వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తారో అలా ఆశీర్వదిస్తున్నాడు. మరి ఈ కుర్రవాడికి ఏమన్నా ఇద్దామనుకుంటున్నాను, మీరందరూ అంగీకరిస్తే నువ్వు ఏం కావాలో కోరుకో అని ఆ కుర్రవాడిని నేను అంటాను. మీ ఉద్దేశం ఏంటి అని అక్కడ వాళ్ళందరినీ అడిగాడు. అప్పుడు సభలో వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడారట. ఈతడు బ్రాహ్మణుడు, అంటే బ్రాహ్మణ బాలకుడు,
కాబట్టి రాజు యొక్క సన్మానానికి తగినవాడే. ఇంకా ఇతని విద్వాంసుడు కూడా సామాన్యంగా ఒక బ్రాహ్మణుడే రాజు యొక్క సన్మానానికి తగినవాడు. అలాంటిది కుర్రవాడు మహాతపస్సంపన్నుడు, పైగా సకల శాస్త్రాల పరిజ్ఞానం కూడా కలిగినవాడు. ఎంత పరిజ్ఞానం లేకపోతే అంతకుముందు తరాలలో యుగాలలో ఉన్న వాళ్ళందరి పేర్లతోటి వాళ్ళు చేసిన యాగాలతోటి మొత్తం వివరమంతా చెప్పాడుగా ఇప్పుడు బ్రహ్మతో మొదలెట్టి. అందువల్ల మీ చేత యథోచితంగా సత్కారానికి తగినవాడే. అలాగే మీరు ఆలోచించి ఇతనికి వరాన్ని ఇవ్వండి అన్నారు వాళ్ళు. అప్పుడు మహారాజు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటే జనమేజయుడు ముందుకొచ్చాడు వరం ఇవ్వడానికి. ఈలోగా ఋత్విక్కుల్లో ఒకరు, ఓ మహారాజా, మనం ఇంతవరకు అనేక మంత్రాలతో అందరినీ పిలిచాం, కానీ తక్షకుణ్ణి పిలిస్తే తక్షకుడు మాత్రం రాలేదు అన్నారు. అందువల్ల ఓ చక్రవర్తి, నీవు వరం ఇవ్వాలంటే యజ్ఞం పూర్తి చేయాలి. కంకణంలో ఉన్నప్పుడు వరాలు పనికిరావు. అందుకని నువ్వు వరం ఇయ్యి ఆ కుర్రవాడికి, మేము సంతోషిస్తాం. కానీ ఎవరి కోసమైతే యాగాన్ని మనం మొదలుపెట్టామో ఆ తక్షకుడు రావడం లేదు. అందువల్ల ఆ తక్షకుడు వస్తే కానీ యాగం పరిపూర్ణం కాదు అన్నారు. అప్పుడు మహారాజు అన్నాడు, మీరు మీ శక్తిని ఉపయోగించి ఆ తక్షకుణ్ణి రప్పించండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా అగ్నిహోత్రుడినే అడిగారు. ఆయనే కదా సాక్షి. ఓ అగ్నిదేవా, మేము చేసేటువంటి ఈ సర్పయాగంలో తక్షకుడు ఇప్పటిదాకా రాకపోవడానికి కారణమేంటి అన్నారు. వెంటనే అగ్నిహోత్రుడు 2 చేతులు కట్టుకుని నుంచుని, తక్షకుడు ఇంద్రసింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు ఇంద్రుడి యొక్క రక్షణలో అని చెప్పాడు. అప్పుడు మహారాజు కేసి తిరిగి, ఓ మహారాజా, ఇది సంగతి. ఈ బ్రాహ్మణులు అడిగింది నేను చెప్పాను, నేను చెప్పింది సత్యం అన్నాడు. వెంటనే మహారాజు, మరి దాక్కున్నాడని తెలిస్తే ఇంకా కోపం వస్తుందిగా. నాగరాజా, నీవు నా దగ్గర సురక్షితంగా ఉండు, సర్పయాగంలో నీకు వచ్చిన భయం లేదు అని ఇంద్రుడే అతనికి అభయం ఇచ్చాడు అన్నాడు. అప్పుడు జనమేజయ చక్రవర్తి, ఈ సర్పయాగంలో ఇప్పటి వరకు ఏ ఏ సర్పాలు ఆహుతయ్యాయో వాటి పేర్లు వినాలనుంది నాకు అన్నాడు ఆయన. ఓ మహానుభావ, ఈ అగ్నిగుండాలలో ఇప్పటి వరకు 1000 కోట్ల సర్పాలన్నీ కూడా ఆహుతైపోయాయి వచ్చి. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వాటి యొక్క పేర్లు చెప్తాను అని చెప్పి అన్నారట అక్కడ వాళ్ళు, ముఖ్యమైనటువంటి ఆ హోతాప్రహోతలు. ముందుగా వాసుకి వంశంలో జన్మించినటువంటి ముఖ్యులైనటువంటి వారి పేర్లు చెప్తాను. అందులో కొందరు నీలవర్ణంతో ఉంటారు, కొందరు ఎరుపుగాను, కొందరు తెల్లగాను, భయంకరమైన రూపాలతో ఉంటారు, పెద్ద పెద్ద శరీరాలతో అత్యంత విషపూరితంగా ఉంటారు. అలాగే మాతృశాప పీడితులైనటువంటి ఆ సర్పాలు పరాధీనాలై అగ్నిలో ఆహుతైపోయాయి. కోటీశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, రకానుడు, హిరణ్యబాహువు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు, వీరందరూ కూడా వాసుకి వంశంలో జన్మించినటువంటి మహానాగాలు. ఇంకా చాలా గొప్పవాళ్ళైనటువంటి మహాబలశాలురైనటువంటి నాగాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా వాసుకి వంశంలో జన్మించారు. వారందరూ కూడా సర్పయాగంలో పడి ఆహుతైపోయారు. అలాగే తక్షకుడు వంశంలో జన్మించినటువంటి వారు ఉన్నారు. ఉచ్ఛాంకుడు, మండలకుడు, పిండస్థైకుడు, రణభేకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహణుడు, శిలి, శరకరుడు, మూకుడు, సుమూకుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మనోహనుడు, వీరందరూ కూడా తక్షవంశంలో జన్మించారు. అలాగే పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు,
కృషుడు, విహంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంహతాపుడు వీరందరూ కూడా ఐరావత నాగవంశంలో జన్మించారు. ఐరావతం పేరు మీరు వినుంటారు, కానీ అది ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి గజం. అదే ఐరావతం పేరుతో మహానాగం కూడా ఉంది. అంటే ఐరావత నాగవంశీకులు చనిపోయారు. బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు కౌరవ అనేటువంటి మహానాగం యొక్క వంశంలో జన్మించిన వారి పేర్లు చెప్తాం. ఏరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగపేరుడు, ధూర్తకుడు, ప్రాతరుడు, అతకుడు వీరందరూ కూడా కౌరవ్య కులంలో పుట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ధృతరాష్ట్ర కులంలో పుడతారు. ఆ నాగుల యొక్క పేర్లు యథార్థంగా చెప్తున్నారు వినండి. వీరందరూ కూడా వాయువుతో సమాన వేగం కలవాలు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి వాళ్ళు. శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, ముఖసేచకుడు, పూర్ణాంగుడు, పూర్ణముఖుడు, ప్రహసుడు, రుద్రపాదకుడు, ఋషభుడు, వేగవంతుడు, సుచిత్రుడు, చిత్రవేకుడు, పరాశరుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్ర వంశంలో పుట్టారు. అలాగా ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి నాగుల పేర్లే చెప్పాను. వీరి సంఖ్య చాలా అధికం, అందువల్ల చాలామంది పేర్లు మేము చెప్పలేము. ఈ సంతానం వీరి సంతతి అందరూ కూడా అగ్నిలో ఆహుతులయ్యారు. ఇందులో కొందరు 3 తలల గలవారు, కొందరు 7 శిరస్సుల గలవారు, ఇంకొందరు 10 తలకు, అలాగే కొంతమంది 100, 1000 తలల కలవారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ప్రళయాగ్నితో సమానమైన విషంతో దహించే స్వభావం కలవారు. మహాభయంకరుడు, పెద్ద శరీరం కలవారు. పర్వత శిఖరాలని కూడా చుట్టబెట్టి నేలకి లాగేయగలిగినటువంటి శక్తి వీళ్ళందరికీ కూడా ఉంది. వీరు ఒక్కొక్కరు యోజనం లావుతో ఉంటారు. యోజనం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళ వెడల్పైనటువంటి చుట్టుకొలత ఉంటుంది పాముకి. అంటే అది ఎంత ఉంటుంది పాము. అలాంటివన్నీ కూడా ఆ యాగాల్లో పడిపోయాయి. అందువల్ల వీరందరూ కూడా ఈ సర్పయాగంలో నాశనమైపోయారయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళా శౌనక మహాముని అడుగుతున్నారు, ఓ సూతుడా, ఆ తక్షకుడు మాత్రం ఎందుకు ఆ యాగశాలకు రాలేదు? ఆ అగ్నిగుండంలో తక్షకుడు ఎందుకు పడలేదు అంటే, ఇంద్రుణ్ణి విడివడినటువంటి తక్షకుడు యాగంలో పడిపోతాడు, అందుకని ఇంద్రసింహాసనాన్ని చుట్టుకుని ఉన్నాడు అన్నారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పని ఏంటంటే, ఎక్కడ చుట్టుకుని ఉన్నాడు తక్షకుడు? ఇంద్రసింహాసనానికి. ఇంకా వీళ్ళు ఏం చెయ్యాలో తెలియక ఒకటే మాట అన్నారు, సయేంద్ర సహిత తక్షకాయ స్వాహ అని చెప్పేశారు. అంటే ఇంద్రుడితో కూడినటువంటి తక్షకుడు వచ్చి పడిపోవాలని. బయలుదేరిపోయింది ఆ మహానుభావుడి సింహాసనం. ఇంద్రుడితో సహా తక్షకుడు చుట్టుకున్నటువంటి సింహాసనం స్వర్గం నుంచి బయలుదేరిపోయింది. దాంతో ఇంద్రుడికి మతిపోయింది. మతిపోయి తక్షకుడిని వెంటనే సింహాసనం వదిలేయమన్నాడు. తక్షకుడు సింహాసనాన్ని వదిలిపెట్టాలి, వేరే దారి లేదు. వదిలిపెట్టడం ఏంటి, అప్పటిదాకా వచ్చిన వేగం కన్నా ఎక్కువ వేగంతో వచ్చేస్తున్నాడు కిందకి. అప్పుడు ఈ ఆస్తికుల వారు తన కమండలంలో నీరు తీసుకున్నాడు. ఆ నీటిని ఆకాశానికి వేసి చల్లాడు. తక్షక ఆగు అన్నాడు. తక్షకుడు అక్కడ ఆగిపోయాడు, ఇంకా కిందకి దిక్కుండా. ఇప్పటిదాకా ఏ మనుష్యుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేళ్లాడిపోతూ ఉండడం జరగలేదట. అది తక్షకుడి విషయంలో జరిగింది. ఆ కుర్రవాడు ఎంత శక్తిమంతుడు అన్న సంగతి మనకు అర్థమైంది కదూ. ఇంత గొప్ప గొప్ప మహానుభావులు పిలిచినటువంటి మంత్రానికి కట్టుబడి వచ్చి పడిపోవాల్సిన వాడు కూడా ఈ కుర్రవాడు యొక్క గొప్పతనానికి దారిలో ఆగిపోయాడు. అప్పుడు జనమేజయ చక్రవర్తి ఆ పిల్లవాడికే చూశాడు. నాయనా, నీకు ఏం కావాలి అని అడిగాడు. ఈ యాగం మీరు ఆపివేయండి, ఇదే నాకు కావాలి అన్నాడు. జనమేజయుడు అంగీకరించాడు. ఈ యజ్ఞం సమాప్తమవుగాక, పన్నగులందరూ కుశలంగా ఉండుగాక, ఆస్తికుడు సంతోషించుగాక అని చెప్పి జనమేజయ చక్రవర్తి కూడా చెప్పారు. అలాగా సర్పయాగం ఆస్తికుల వారు రావడం వల్ల పరిసమాప్తమైంది. ఆస్తికుడికి వరం ఇచ్చిన తర్వాత జనమేజయుడి యొక్క మనస్సు కూడా ప్రశాంతంగా ఉందట. ఎందుకంటే అతను కూడా తల్లడిల్తోనే ఉన్నాడు లోపల. అన్ని 100,000 సర్పాలు కట్టలు కట్టుకొచ్చి పడిపోతుంటే ఎవరికి బాధ ఉండదు.
అలా ఆ యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ కూడా వందల వేల కార్షాపణాలు అంటారు ఆ కాలంలో, బంగారపు మాడలు, అవన్నీ కూడా కొన్ని వందల కోట్ల కార్షాపణాలని ఆయన యజ్ఞంలో సంభావన రూపంలో ఇచ్చారట. అలాగే సూతుడైనటువంటి లోహితాక్షునికి, ఈ యజ్ఞవాటిక రూపొందించినటువంటి శిల్పికి ఈ యజ్ఞ ప్రారంభానికి ముందు ఒక బ్రాహ్మణుని నిమిత్తం యజ్ఞం ఆగిపోతుందని చెప్పి అతను చెప్పాడు కదా, వాస్తు నిపుణుడు, అతనికి కూడా పిలిపించి బట్టలు పెట్టి ఆనందంగా అతన్ని పంపించారు. అంతేగాని వాడవాడు చెప్పడానికని చెప్పి చావగొట్టించేయలేదు. చూసారా, ఇప్పటికీ అప్పటికే తేడా. అప్రమేయ పరాక్రమవంతుడైనటువంటి జనమేజయుల వారు ప్రసన్నుడై యోగ్యులైన వారందరికీ కూడా వారి వారి యోగ్యతను బట్టి ధనం, భోజనం, వస్త్రాలు ఇచ్చి సత్కరించాక శాస్త్రీయ విధిని అవలంబించి అవబృధ స్నానం కూడా చేశాట. మహాయజ్ఞాల చివరిలో అవబృధ స్నానం చేస్తాం, మనం కూడా చేశాంగా. అలా ఆస్తికుడు గొప్ప విద్వాంసుడు, సంస్కారం కలవాడు, బుద్ధిమంతుడు. అతడు తన అభీష్ట కార్యానికి కృతకృత్యుడయ్యాడు. అప్పుడు జనమేజయుడిని అతన్ని మెచ్చుకుని ఇంటికి పంపుతూ, నాయనా, నేను ముందు కాలంలో అంటే రాబోయే కాలంలో అశ్వమేధయాగం చేస్తాను. ఆ యాగానికి నీవు సదస్యుడుగా ఉండాలంటే చూడ్డానికి రావాలి నీవు అన్నాడు ఆయన. అప్పుడు చాలా మంచిది మహారాజా, అలాగే చేస్తాను అన్నాడు ఆయన. అలాగే ఇంటికి వచ్చాడు. మేనమామ కాళ్ళకి నమస్కారం చేశాడు, తల్లికి నమస్కారం చేశాడు. ఆమెను చక్కగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని, ఎంత గొప్ప పని చేశావురా నాయన అంది. వాసుకి అయితే ఆ పిల్లవాడిని ఎత్తుకుని తిప్పి ముద్దులు పెట్టుకుని చాలా ఆనందించాట. మరి సర్పకులం అంతా కూడా కాపాడబడింది కదా. ప్రపంచంలో ఏ సృష్టి కూడా నాశనానికి సృష్టించబడదు, ఒకదాన్ని ఒకటి అదుపు చేయడం కోసం సృష్టించబడుతుంది. అది గనక తప్పుతూ ఉంటే ప్రకృతి దాన్ని అదుపులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇది చక్రం. ఈ చక్రాన్ని ఎవరూ ఆపడానికి సాహసించకూడదు. అలా ఆపడానికి సాహసించినటువంటి జనమేజయుల వారిని ఆపించేశారు. చివరికి సర్పయాగంలో భస్మం కాగా అక్కడ మిగిలినటువంటి నాగులందరూ కూడా భయం విడిచిపెట్టి సంతోషాన్ని పొందారు. అపరిమితమైనటువంటి ప్రీతి ప్రకటించారు. ఇంకా నీకు కావలసిన వరాన్ని కోరుకో అన్నారు. అప్పుడు ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి, నాయనా, మమ్మల్ని కాపాడావురా, నీకేం కావాలో కోరుకో అన్నారు వాళ్ళందరూ కూడా. ఆస్తికుడు అన్నారు, ఓ పన్నగోత్తములారా, ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ ఇతర మానవులు కానీ ప్రసన్న చిత్తులై ధర్మమైనటువంటి ఈ కథను ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారందరికీ కూడా మీ వల్ల ఎలాంటి భయమూ కలగకూడదు. ఇది నాకు వరంగా ఇవ్వండి అన్నాడు. సంతోషించారు. బిడ్డ, నీ కోరిక మేము నెరవేరుస్తాం. అలాగే మేమందరము కూడా నమ్రతతో నువ్వు కోరినటువంటి ఈ కోరికని పాటిస్తాం అన్నారు. రాత్రి కానీ పగలు కానీ ఎవరు అసితుని, ఆర్తిమంతుని, సునీధుని స్మరిస్తారో వారికి ఎన్నటికీ కూడా సర్పభయం ఉండదు. పేర్లు మళ్ళా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అసితుడు, ఆర్తిమంతుడు, సునీధుడు, ఈ 3 పేర్లని గనక గుర్తుపెట్టుకుని మనం చెప్పుకుంటూ ఉంటే రాత్రి కానీ పగలు కానీ వారికి సర్పభయం ఉండదు. అలాగే జరత్కార ఋషి వల్ల జరత్కారువు అనేటువంటి నాగకన్యకు జన్మించినటువంటి ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. నాగులారా, మీరు నన్ను హింసించకండి అంటూ ఈ మంత్రాన్ని జపించండి అని చెప్పారు. సర్పాపసర్పభద్రంతే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తిక వచనం స్మరా. ఇలా ఆస్తికుల వారు ఇచ్చినటువంటి మాటని ఏ సర్పమైతే పాటించదో ఆ సర్పం యొక్క శిరస్సు 1000 వక్కలవుతుంది అని వాసుకి చెప్పారట. ఓ బ్రాహ్మణోత్తమ సౌనక, ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి ప్రధానమైన నాగులందరినీ వరం అడిగినటువంటి మహాత్ముడైనటువంటి ఆ ఆస్తికుణ్ణి వారందరూ కూడా వరం ఇచ్చి సంతోషపరిచారు. ఇలా సర్పయాగంలో నాగుల్ని ఉద్ధరించినటువంటి బ్రాహ్మణోత్తముడు, ధర్మాత్ముడైనటువంటి ఆస్తికుడు వివాహం చేసుకుని పుత్రపౌత్రాదులతో ఆనందించి జీవితాన్ని గడిపి అంత్యకాలంలో మోక్షాన్ని పొందాడు.
ఈ విధంగా ఆస్తిక ఉపాఖ్యానాన్ని ఓ శౌనక నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఇలాంటి ఆస్తిక ఉపాఖ్యానాన్ని ఎవరు కీర్తిస్తారో వారికి సర్పభయం ఉండదు. భృగువంశిరోమణి, నీ పూర్వులైనటువంటి ప్రమతి తన కుమారుడైనటువంటి రురుడు అడిగితే ఈ ఆస్తికోపాఖ్యాన్ని చెప్పాడు. దాన్ని అప్పుడు నేను అక్కడ ఉండి విన్నాను. అదే మళ్ళా ఆ దివ్యమైనటువంటి ఉపాఖ్యానాన్ని నీకు చెప్పానయ్యా. అందువల్ల ఈ శుభచరిత్రాన్ని నేను మొదటి నుంచి చివరిదాకా చెప్పాను అని. ఈ ఆస్తికుని యొక్క ధర్మమైనటువంటి ఉపాఖ్యానం వింటే పుణ్యం వృద్ధి అవుతుంది, కామక్రోధాదులు ఆగిపోతాయి. కథాప్రసంగంలో డుండుభం యొక్క మాట విని మీరు నన్ను అడిగినందుకు ఈ కథ మీకు వినిపించాను. దీని తర్వాత మీ మనసులో సందేహమంతా కూడా తీరింది అని నేను భావిస్తాను అన్నారు మహానుభావులైనటువంటి ఉగ్రశ్రవసుడు అనే సూతుల వారు. శౌనకాదులందరూ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇంకా తదనంతర కథాక్రమంలో మరలా శౌనకాదులు ఏమడుగుతున్నారో రేపటి రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.